ఎన్నికల్లో తనను గెలిపిస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. అలాగే నియోజకవర్గంలో కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని చెబుతున్న మిథున్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రోజుల్లో ప్రచారం ముగినున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యువనేత మిథున్ రెడ్డి గారు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏదైతే ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను చెబుతూ ఓట్లు అడుగుతున్న పరిస్థితి మనతో పాటు ఇప్పుడు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రచారంలో ప్రజలు ఏమడుగుతున్నారు, మీరు ఏం చెప్తున్నారు? ఈరోజు ఏ తాండావైనా, ఏ గ్రామం పోయినా, ఏ ఒక్క గ్రామ పంచాయతీ అయినా, తర్వాత ఏ ఒక్క మున్సిపల్లో వార్డులు పోయినా కేవలం నరేంద్ర మోడీ గారి నినాదం భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టే విధంగా ప్రజలు చెప్తున్నారు, వివరిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు కరోనా కాలంలో కూడా మా ప్రాణాలు కాపాడి ఉచితంగా టీకాలు ఇచ్చింది నరేంద్ర మోడీ, ఉచితంగా బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ, ఉచితంగా రేషన్లు ఇచ్చేది నరేంద్ర మోడీ, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది నరేంద్ర మోడీ. కానీ ఈ కేసీఆర్ ఆ ఉద్యోగాలు రాణిస్తలేడు, కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తలేడు, కొత్త పెన్షన్లు నామోదు చేస్తలేడు. ఈ రోజు మా ఒక్క మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 పెన్షన్లు వస్తాయి, వాళ్ళకు రావాల్సిన ఇల్లులు వాళ్ళకు వస్తాయి, వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళకు. కేవలం నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే మా బతుకులు మారతాయని స్పష్టంగా తెలియజేస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ఒకవైపు కేంద్రం తమ వాటా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని, దీన్ని ఎట్లా ప్రజల్లో ఎట్లా చెప్తున్నారు? ఈ యొక్క 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన మోసాలన్నీ బయటపడుతున్నాయి. మొదటి 5 సంవత్సరాలు నిధులు నియామకాలు అని చెప్పి ప్రజలని మోసం చేసిండు, మభ్యపెట్టిండు. బంగారు తెలంగాణ చెప్పి 1200 ఉద్యమకారుల ఆత్మ బలిదానాన్ని అడ్డంగా పెట్టుకొని మోసం చేసిండు. ఇంకొక 5 సంవత్సరాలు డొల్ల పథకాలు చెప్పిండు. ఈ రోజు పాలమూరులో కూడా ఈ మాత్రం అభివృద్ధి జరిగిందంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. ఈ విషయాలు ప్రజలు గమనించిండ్రు. మేము కూడా ప్రజల్లో మధ్యకి నరేంద్ర మోడీ గారి నిధులతోనే ఇవన్నీ సాధ్యపడ్డాయి అని చెప్పి చెప్తున్నాము. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము ఫోటో స్టంట్లు, పబ్లిసిటీ స్టంట్లు, అడ్వర్టైజ్మెంట్లతోనే పరిమితమైందని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు. మహబూబ్ నగర్ లో ప్రధానంగా 2014 ముందు 2014 తర్వాత జరిగిన అభివృద్ధి తనకు రేపు గెలవబోయే అంశం అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ గాని బీజేపీ గాని అభివృద్ధి మాటన అవినీతి కూడా జరిగిందంటారు. ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదు, అభివృద్ధి చేశానంటారు. ఐటీ గాని, యువతకు ఉద్యోగం గాని, ఉపాధి కల్పన గాని, తర్వాత రోడ్లు గాని, పార్కులు గాని ఇవన్నీ చేశారు అని అంటున్నారు బీఆర్ఎస్ మంత్రి. ఈ రోజు ఈ మంత్రి గారు చేసింది ఒకటే, ప్రజలని ఇబ్బంది పెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి. ఇక్కడ పాలమూరులో పాత రోజులలో అందరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే విమర్శించుకునేవారు. ఆ తర్వాత ఏ నాయకుడు వచ్చినా సోదర భావంతో అన్ని కలుపుకొని పోయేవాళ్ళు, అందరికీ సేవ చేసేవాడు అని చెప్పి పాత రోజులలో చెప్పేవాళ్ళు. ఈ రోజు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, ఈ మంత్రి వచ్చిన తర్వాత టార్గెట్ పాలిటిక్స్, కార్నర్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ ఇవన్నీ ఆయన ప్రవేశపెట్టి ఏ రకంగా దౌర్జన్యంగా కబ్జాలు, దోపిడీలు, కమిషన్లు, ఆ విధంగా బెల్ట్ షాపులు మాత్రం పర్ఫెక్ట్ గా చేసిండు. ఎందుకంటే ఎక్సైజ్ మంత్రి కదా, ఏడవడితే ఆడ బెల్ట్ షాపులు మాత్రము బాగా ఆ పని మాత్రం బాగుంది వీళ్ళది. చెప్తున్నా కదా, ఈ మాత్రం డెవలప్మెంట్ కూడా పాలమూరులో జరిగిందంటే నరేంద్ర మోడీ గారి నిధులతోటి. మన హైవేస్ గాని, తర్వాత ఉచిత రేషన్, ఉచిత బియ్యం, తర్వాత ఈ యొక్క సర్పంచ్లకు వచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టువే. అడగండి మీరు, ఆ డబ్బులు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము దోచుకదిన్నారు. కాబట్టి మేము అనేది ఏంది, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. నరేంద్ర మోడీ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ఉంటే ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి బిడ్డ బాగుపడతాం. అయితే పాలమూరు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చేసిన అరాచకాలపై తాను పోరాడతానంటూ రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి అండర్ డ్రైనేజీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటూ ఈసారి తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా నిలబెట్టాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి. రోజుల్లో